అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. 'సహస్ర శిరశ్ఛేద అపూర్వ చింతామణి'లోని మిగతా భాగం గురించి చెప్పుకుందాం. నటరాజు దేవాలయ నాటకం. మూడవ నాటి వేకువజామునే నేను కుటుంబ సభ్యులంతా నిద్రలు లేచి తలంటు స్నానములు చేసి మడిబట్టలు కట్టుకొని మేళతాళములతో వచ్చి ముందు యోగానంద మునీంద్రులకు పాదపూజ చేసి కానుకలు సమర్పించిన తర్వాత అందరము కలిసి ఉద్యానవనంలోని కోనేరు దగ్గరికి పోయాం. స్వామి ఎక్కడ తవ్వమంటారు అని నేను అడిగిన మీదట యోగానంద ముని 2-3 చోట్ల తిరిగి చూసి తర్వాత ఇదిగో ఇక్కడ త్రవ్వించండి అన్నాడు. అరగజం లోతు తవ్వగానే నటరాజస్వామి విగ్రహం బయటపడింది. పాలరాతితో చేసిన ఆ మూర్తి చాలా సుందరంగా ఉన్నది. వెంటనే కొబ్బరికాయలు కొట్టడం, కర్పూరం వెలిగించడం మొదలైన తతంగమంతా జరిగిపోయింది. భగవంతుడు బొమ్మ రూపం దాలుస్తాడా? నా రాజ్యంలో, నా నగరం, నా ఉద్యానంలో వెలిసే దేవుడు నాతోనే చెప్పక ఇతరులకు చెప్పి నాకు చెప్పిస్తాడా? ఆ దేవునికి నాకు మధ్య ఇంత పెద్ద మనుషుల రాయబారాలు ఎందుకనే ఆలోచన నాకు రాకపోయింది. మొదటి నుండి దేవాలయాలను కట్టించడం, ఉత్సవాలు చేయించడం, మాన్యాలు ఇయ్యడం మొదలైన పనుల్లో అలవాటు పడిన వంశంలోని వాడైనందున ఇది నిజమా? ఒకవేళ ఈ బొమ్మని మునియే చేయించి ఎవరూ లేని సమయంలో ఇక్కడ పెట్టి ఉంచి ఉంటాడా అని కూడా అనుమానించలేకపోయాను. అలా శంకించడం దైవాపరాధం అవుతుందేమోనని నాకిప్పటిదాకా భయముండేది కూడాను. యోగానందులు చూపిన సూచనల ప్రకారం నటరాజ దేవాలయం నిర్మాణమైంది. అది చాలా గొప్పది. ఆలయ ప్రాకారం లోపల చిన్న చిన్న గదులు, పెద్ద గదులు రూపొందాయి. వానిలోనే కొన్ని విలాస భవనాలు, రహస్య మందిరాలు కూడా ఏర్పడినాయి. దీప ధూప నైవేద్య ఖర్చులకు, వైభవాలకు గాను శాశ్వతంగా కొంత మాన్యం ఇయ్యబడింది. ఆలయం మీద, ఆలయ చిరాస్తుల మీద సర్వాధికారి మునీంద్రులయ్యారు. మా దేశంలో వెలిసిన నటరాజస్వామి స్వయంభూ అనే పిచ్చి నమ్మకం ప్రజల్లో పాతుకుపోయింది. భక్తులు వేలాదిగా రాసాగారు. వారికై సత్రాలు వెలిశాయి. శ్రీ నటరాజస్వామి పామరులం గనుక మనతో మాట్లాడాడు గాని మహానుభావుడైన యోగానంద మహామునితో ప్రతిదినం కనపడి చెబుతుంటాడు అనే విశ్వాసం కలిగింది. ఈ యోగేంద్రులే మాకు పలికి మాట్లాడే దైవమయ్యాడు. ఆయనకు పాదపూజలు చేయువారు, కానుకలు ఇచ్చేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు. శిష్యజనం ఆడవారిలో, మగవారిలో కూడా ఏర్పడ్డారు. అంతవరకు బాగానే ఉంది. క్రమక్రమంగా పద్ధతులు మారినాయి. భక్తి నిలయం కేవలం రక్త నిలయమైంది. యోగానంద స్వాముల వారికి ఏకాంత సేవలు, పౌలింపు సేవలు అధికమయ్యాయి. గురువుగారికి ప్రధాన సేవకులు ఆడవాళ్ళయ్యారు. సర్వదం భగవదార్పితమంటూ గురువుగారిని, భక్తురాళ్ళని అన్ని విధాలా కైవసమయ్యారు. యోగానంద మునీంద్ర స్వాముల వారికి ఆంతరంగిక శిష్యులైనారు కూడా. వారికి తగిన ప్రియురాండ్లతో కేలీ విలాసాలు జరపడం మొదలుపెట్టారు. మధుపానం, మాంసభక్షణలకు హద్దు లేకపోయినాయి. దేవాలయ ప్రాకారంలోనే కాకుండా గర్భాలయంలోనూ, దానికి ముందున్న మండపంలో కూడా మాతో కలిపినందున మా బలం ఇనుమడించింది. శత్రువులు కుట్రలు పన్ని కొన్ని మోసాలు చేసి మొదటి కొంత విజయం పొందిన మా సేనా నాయకులు పిదప మెలకువతో వారిని ఓడించడం జరిగింది. మాకు విజయం లభించింది. చంద్రసేనుడు రాజీకి వచ్చాడు. అతన్ని సామంతునిగా అంగీకరించి యుద్ధ నష్టం క్రింద 1,000,000 వరహాలు పుచ్చుకొని ఇంటికి తిరిగి వస్తున్నా. మా బావగారు దారిలో చీలి హేమనగరం వెళ్ళారు. మేము వచ్చేదారిలో కొన్ని పందిళ్ళు వేసి ఉన్నవి. వాడిని చూచి ఇవి ఎక్కడివి అని విచారించుచుండగా యోగానందుడు బయటికి వచ్చి, రాజా, నీకు యుద్ధంలో విజయం కలగాలంటూ పరమేశ్వరుని ఆరాధించాను. దైవానుగ్రహం వలన మీరు గెలుపొందడం మాకెంతో మహదానందం. మీకోసం స్వామి పాదతీర్థం పట్టుకొచ్చాను. మీరంతా వాహనాలు దిగి స్నానాలు చేసి ఆ కనపడే దుర్గాలయంలో దేవిని సందర్శించి నేను ఇచ్చిన దైవతీర్థం పుచ్చుకున్నాక నగరికి చేరడం మంచిదన్నాడు. నిజానికి నాకు అంతకుముందు వాని మీదున్న గౌరవాభిమానాలు తర్వాత లేవు. లేకపోయినా స్వామివారి పాదతీర్థం అంటున్నారు కనుక కాదనలేకపోయాను. ప్రయాణం నిలిపాం. నేను, నా కుమారులిద్దరూ ముగ్గురం స్నానాలు చేసి దుర్గాదర్శనం చేసుకుని యోగి ఇచ్చిన తీర్థం సేవించాం. అంతే, మాకు మైకం కమ్మి పడిపోయాం. మేము త్రాగింది తీర్థం కాదు, మత్తునీరు. మత్తుతో మొరలు తెలియకుండా పడిపోయిన మా ముగ్గురును తాళ్లతో బంధించి ఒక కొండలోయలో పడివేయించి వాకిలికి పెద్ద బండను 10 మందిచే అడ్డం వేయించాడు యోగానందుడు. మా ముగ్గురును కొండలోయలో బంధించిన యోగి సరాసరి కోలాదేశం పోయి చంద్రసేనునితో మైత్రి కలిగించుకున్నాడు. అంతకుముందు మేము చేసుకున్న నిబంధనలన్నింటినీ రద్దు చేయించాడు. ఇక మీదట మా రజితపురాన్ని యోగానందుడు పాలించేలాగున్ను, సంవత్సరం ఒక్కడికి 1,00,000 వరహాలు చంద్రసేనునికి అప్పగించేలాగును, ఎవరైనా దండెత్తి వచ్చిన పక్షాన చంద్రసేనుడు సేనలతో వచ్చి యుద్ధం చేయగలలాగాను నూతన నిర్ణయాలు తీసుకున్నాడు. తర్వాత చంద్రసేనుడు కూడా మా నగరానికి వరకు పురప్రజల మీద మీ ముందు ప్రభువులైన హరిచందన మహారాజు వారు, వారి కుమారులిద్దరు యుద్ధంలో చనిపోయినందున ఈ రాజ్యం మా వశమైంది. ఇక మీద మాకు ప్రతినిధిగా యోగానంద మునీంద్రుల వారు మీకు పాలకులై ఉంటారని చెప్పడం జరిగింది. యోగానందుడి ముని అయినందున కత్తి పరిచయం లేక భయపడి 2 రణయోధులను తనకు అంతరంగ రక్షకులుగా నియమించుకున్నాడు. పగవారు వచ్చి రాజ్యం ఆక్రమించడం తెలుసుకున్న నా మహారాణి భయపడి రహస్య మార్గములను అనుసరించి తప్పించుకొని పోయి హేమనగరంలోని యశోవర్ధుని యొద్దకు చేరింది. వైజయంతి మాటలు ఆయన యశోవర్ధుని నమ్మలేకపోయినాడు.
అమ్మాయి బావగారును యువరాజులను యుద్ధంలో చనిపోయిన మాట అబద్ధం. నేను కూడా యుద్ధంలో ఉన్నాను. మనకే సంపూర్ణ విజయం లభించింది. చంద్రసేనుడు దోడిపోయి మనకు 1,000,000 వరహాలు ఇచ్చి రాజీ చేసుకున్నాడు. తర్వాత మేమంతా తిరిగి వచ్చేటప్పుడు నీ పెనిమిటిని నీ కుమారులను రజతనగరం వైపు సాగనంపి తర్వాత నేను ఇటు హేమనగరం చేరుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు మతిపోతుంది. ఇంతలో చంద్రసేనుడు రజతనగరం రావడం, యోగానందమునిని ప్రభువుగా సింహాసనం ఎక్కించడం ఎలాగ జరిగినవో నమ్మలేకున్నానని విస్తుపోయాడు. వైజయంతికి ఇప్పుడు కాస్త ఊరట కలిగింది. అన్నయ్య గారు, మీరు అబద్ధం చెప్పరు. నా పెనిమిడి నా కుమారులు జీవించే ఉంటారు. ఈ యోగానంద మహాముని మహాక్రూరుడు. వాడు చూడ్డానికి మునిందుడే కాని అంత కిరాతకుడు ఇంకొకడు ఉండడు. వాడు ఇంతకు ముందే రజత నగరం అంతా భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు కూడా ఏదో కుట్ర చేసి ఉంటాడు. మరి మీ బావగారు, మీ అల్లుండ్లే ఏ విషవలయంలో చిక్కుకున్నారు, ఏ బాధలు పడుతున్నారా అని కంటతడి పెట్టింది. యశోవర్ధుని గుండె కరిగిపోయింది. అమ్మాయి, దిగులు పడకు. మన పరివారాన్ని ఉపయోగించి వారెక్కడున్నా ఇక్కడికి చేర్చే ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పి వెంటనే చారులను పిలిచి, మీరిటు పోయి హరిచందన మహారాజు వారు కుమారులతో కూడా ఎక్కడున్నారో తెలుసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. వైజయంతి మహారాణి యశోవర్ధుని చెంతనే ఉన్నది. మరుద్వతి నగరం చేరిన మహారాజు. కొండగుహలో బంధింపబడాక మాకు ఆ దినమంతయు స్పృహ లేకపోయింది. మరునాటి ఉదయాన్నే మెలకువ వచ్చి చూడగా మా ముగ్గురి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టివేయబడినాయి. మేము ముగ్గురము తప్ప ఇంకెవరూ లేరు. మేము ఒక లోయలో పడినట్లు గ్రహించుకోగలిగాం. కొంతసేపటికి ఇదంతా యోగానందముని ఇచ్చిన తీర్థ ప్రభావమని మాకు బోధపడింది. ఎలాగైనా ప్రమాదంలో పడిన వారు రక్షణోపాయం వెతుక్కొనడం సహజమే కదా. ముందు నా కుమారులిద్దరూ ఒకరి యొద్దకు ఒకరు చేరి, ఒకరి చేతి తాడు మోడ్లు ఇంకొకరు విప్పుతూ బంధ విముక్తులయ్యారు. తరువాత వారిద్దరూ నాకున్న కట్లు విప్పి తప్పించారు. మేము ముగ్గురము కలిసి గుహవాకిలి అడ్డమున్న రాతిని తప్పించుకొని వెలుపుకి రావలేమని ప్రయత్నించితిమి. కానీ బండరాయి చాలా పెద్దదైనందున కదలలేదు. మాకన్నా పానములు కూడా లభించలేదు. 3వ నాటి ఉదయాన బండనెవరో కదిలించుచున్న చప్పుడు వినపడింది. అయితే ఆ రానున్న వారు మాకు పగవారై ఉంటారని ముందు అపోహపడ్డా. ఇంతలో యశోవర్ధుని కంఠం వినిపించి నాకు అమితానందం కలిగింది. మరికొంతసేపటికి దారి చేసుకుని లోపలికి వచ్చి జరిగిందంతా చెప్పి మా ముగ్గురును వెంటబెట్టుకుని హేమనగరం తీసుకుని పోయాడు యశోవర్ధనుడు. జరిగిన కథంతా తెలుసుకున్నాం. నా ఇంటికి పోవడానికే నాకు భయమైంది. నేను పెంచిన పామే నన్ను కాటివేసింది. ముందా చంద్రసేనుని కన్నా ఈ యోగానందమున్నే హతమార్చాలనుకుందాం. మందీ మార్బలంతో పెద్ద ఎత్తున రజితపురం రావడానికే బయలుదేరాం కూడాను. మళ్ళీ మాకింతలో ఇంకొక ఆలోచన కలిగింది. ఈ ముని ముచ్చేదేముంది, కత్తి పట్టగలడా, కథనమాడగలడా? ముందు ఆ కోలాధిపతినే బంధించడం మంచిదని అనుకున్నందున చంద్రసేనుని మీదకి మరలించాం. మొదటి దెబ్బతోనే చంద్రసేనుని బంధించాం. తర్వాత శరవేగంతో వచ్చి రజితపురం కోటను ముట్టడించాం. కానీ యోగానందుడు అప్పటికే కోటలో లేకుండా, నగరంలో లేకుండా, దేవాలయంలో లేకుండా ఎక్కడికో పలాయనం చిత్తగించాడు. మళ్ళీ మా కోట మాకు స్వాధీనమైంది. నేను నా రాజసింహాసనం అలంకరించాను. ప్రజలంతా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. చంద్రసేనుని తలదీయించడానికి నిశ్చయించుకున్నాం. కానీ అతడు మళ్ళీ పాదాలనంటి శరణు కోరాడు. పరమశత్రువైన శరణ్యునప్పుడు చంపడం సాంప్రదాయం కాదు. అలాగని తుట్టుపురుగును దయతలిచితే ఎప్పుడూ ప్రమాదం రాగలదో చెప్పలేం. ఒకసారి యుద్ధంలో పరాజయం పొంది క్షమాపణ చెప్పుకున్నాడు. సంధి నియమాలను అంగీకరించాడు. కానీ ఎవడో ఏమో చెబితే విని మాట తప్పి అవకాశం అనుసరించి మన్నించిన వారికే మహాపకారం చేసిన ద్రోహిని ఎలా చంపకుండా విడవడం? అందుకని వాని ప్రాణాలు మాత్రం తీయకుండా బ్రతికినంతకాలం కఠిన కారాగార శిక్ష విధించాం. అటు తర్వాత ఇంత చేసిన యోగానందముని నిలువున చర్మం ఒలిపించిన పాపం ఉండదని పట్టుకొనడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు గాలిస్తూనే ఉన్నా. కోలలో గాని, నగరంలో గాని, ఆలయంలో గాని వాని జాడ ఎక్కడా కనపడనే లేదు. అప్పటి నుండి మాకు సాధువులంటే సహింపరాని క్రోధం ఏర్పడింది. ఆ కోపంతోనే నేను సాధువు అనేవాడు కనపడితే నా దగ్గరకు తీసుకురాకుండానే, విచారణ లేకుండానే వెంటనే ఉరిదీయండి అని ఆజ్ఞాపించిన మాట అయితే నిజం. అదొక విధంగా నీ వంటి ఉత్తమునకు ఇబ్బంది కలిగించినందుకు నేను మిమ్ము క్షమాపణ కోరుతున్నానని మనసులోని బాధ వెలిబిచ్చుకున్నాడు. క్షమాపణ అన్నందుకు సుధాకర్ ఎంతగానో నొచ్చుకున్నాడు. మీరంత మాట అనకండి. మీ అంత వారిని క్షమించే అధికారం నాకు లేదు. నేను అన్ని విధాలా మీకన్నా చిన్నవాడును. అంతేకాకుండా నాకు కావలసిన 3వ ప్రశ్నకు సమాధానం తెలియజేసిన మహోపకారులు. ఈనాటి నుండి మనం బంధువులం. మీరున్ను నా వెంట మరుద్వతి నగరం దయచేయవలసిందిగా ప్రార్థన ఇప్పటికే కాలాతీతమైంది. అక్కడ మా చింతామణి, మా మామగారు, మా తల్లిదండ్రులంతా నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు సుధాకర్. యశోవర్ధనుడు ఆనందించి, కుమారా, నీవు చరితార్థుడువు. నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యనీయులు. మేము నీ వెంట మరుద్వతి నగరం వచ్చి గుప్తయోగి పేరున వింత ఘోరకల్ని చేయుచున్న యోగానందునికి గుడ్లు పేక్కుండా నాకు మతి స్థిమితం ఉండదు. అంతకన్నా నేను కోరేది ఇంకొకటి ఉంటుంది. నీ తల్లిదండ్రులను ఆనందించడం నాకు ముఖ్యమైనదిగా భావిస్తున్నాను. సుధాకర్, నీవు చాలా దూరం శ్రమపడి వచ్చావు. తిరిగి మనం చేయవలసిన ప్రయాణం కూడా చాలా భారమైంది. అందుకని నీవు ఇక్కడ 4 రోజులు అయినా విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. ఈ మధ్యలో నేను ఇక్కడ సైనికులకు హెచ్చరిక చేయిస్తాను. సేనలకు మనకు కావాల్సిన ఆహార పదార్థాలను, ఆయుధ సామాగ్రిని సమకూరుస్తాను. మేము ఇచ్చటి నుండి బయలుదేరినట్లు
మీరు కూడా మీ మీ పరివారాలతో తిరిగి ప్రయత్నాలతో బయలుదేరి మరుధోతి నగరానికి రావాల్సిందిగా కాంశీ నగరానికి హార్తవర్లకు పంపించి ఏర్పాట్లు చేస్తానన్నాడు. సుధాకర్ యశోవర్ధనునికి ధన్యవాదాలు చెప్పాడు. యశోవర్ధనుడు అప్పటికప్పుడే విశ్వాసపాత్రులైన వార్తాహరులను రావించారు. వచ్చిన వారిని 2 జట్లుగా విభజించి, మీలో ఒక జట్టు కాంశీనగరం పోయి విజయశేఖర మహారాజు గారి తోడను, ఇంకొక జట్టును ఇలానగరం పోయి జనసేన మహారాజు గారి తోడను పరిచయాలు చేసుకున్న తర్వాత గుప్తయోగి ఇచ్చిన 3 ప్రశ్నల సమాధానాలు సేకరింపవచ్చిన యువరాజు సుధాకరుడు పూర్తి విజయం సాధించాడు. రజత నగరాధీశ్వరుల యశోవర్ధన మహారాజు వారిని వెంటబెట్టుకుని తగిన సేనలతో మరుధోతి నగరం ప్రయాణం సాగించనున్నాడు. మీరును మీ మీ పరివారాలతో వెంటనే మరుధోతి నగరం చేరవలసిందిగా వార్తలంపించినారు. రావలయును అంటూ నియమించాడు. సుధాకరుడు లేచి విడిది భవనం వైపు నడిచాడు.